హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. గైస్ మర్చిపోకుండా లైక్ చేసేయండి. మీరు చేసే ఒక్క చిన్న లైక్ వల్ల నా వీడియోస్ చాలామందికి రికమెండ్ అవుతాయి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ షూచింగ్ని చూపిస్తున్నారు. తను నిద్ర లేచాక గ్లాసెస్ వేసుకొని, ఓ గాడ్ నేనేదో స్ట్రేంజర్ అబ్బాయితో కలుసున్నాను. తను క్లియర్గా చూసాకే తెలుస్తుంది అతను స్ట్రేంజర్ కాదు, తన బాస్ అన్నమాట. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అయ్యో, బాస్కి తెలిస్తే నన్ను జాబ్లో నుంచి తీసేస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తున్నారు షూచింగ్ తన క్లాస్మేట్స్తో కలిసి రీయూనియన్ సెలబ్రేట్ చేసుకొని చాలా ఎక్కువగా డ్రింక్స్ తాగేసి ఉంటుంది. తన బెస్ట్ ఫ్రెండ్ గావ్ఫాన్ తనని తీసుకెళ్ళడానికి వచ్చుంటాడు. లేదు నేను రాను, నేను ఇంకా డ్రింక్స్ కూడా తాగలేదు, అప్పుడే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా? ఫ్రెండ్ చెప్తాడు, నువ్వు ఇక్కడే ఉండు, నీకోసం మెడిసిన్ తెస్తాను, ఆ తర్వాత నీకు బాగవుతుంది, మనం కలిసి వెళ్దామని చెప్పి వెళ్తాడు. అప్పుడు అక్కడికి వాళ్ళ బాస్ మన హీరో వస్తాడు. ఆల్రెడీ హీరో కూడా డ్రింక్స్ తాగేసి ఉంటాడు. తను హీరోని చూసి అస్సలు గుర్తుపట్టలేదు. తన కళ్ళకి హీరో హ్యాండ్సమ్ అబ్బాయిలాగా కనిపిస్తాడు. నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావని హీరో దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఆ సిచ్యువేషన్లో తెలియక ఇద్దరు క్లోజ్ అవుతారు, నైట్ స్పెండ్ చేస్తారు. ప్రజెంట్లో షూచింగ్ ఇదంతా ఆలోచించి చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. నేను బాస్ లేచే లోపల ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, బాస్కి నేనేం గుర్తుండను, ఒకవేళ బాస్ నన్ను చూస్తే జాబ్లో నుంచి తీసేస్తారని అనుకుంటుంది. తను మెల్లిగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తను కంగారులో తన పేపర్ ఒకటి అక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో తను ఇంటికి వెళ్తుంది. తను తన చిన్నప్పటి ఫ్రెండ్ వివితోనే కలిసి ఉంటుంది. వివి అడుగుతుంది, ఆగు, నిన్న రాత్రి నువ్వు ఎక్కడున్నావు? నేను నీకు చాలాసార్లు కాల్ చేశాను, ఎందుకు అటెండ్ చేయలేదు? తను ఆ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్పదు. ఏం లేదు, నేను రీయూనియన్ పార్టీకి వెళ్ళాను, బాగా డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేశానని చెప్తుంది. వివి తన పేపర్ గురించి అడుగుతుంది. తను ఏదో వర్క్ చెప్పినట్టుంది, ఎక్కడుంది అని అడుగుతుంది. నేను రెడీ చేశాను, ప్రింట్ కూడా తీసుకొచ్చానని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్లో చూస్తే కనిపించదు. ఎక్కడ పెట్టానబ్బా అని చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క హీరో స్నానం చేశాక బయటకు వస్తాడు. షూచింగ్ వదిలేసి వెళ్ళిపోయిన ఆ పేపర్స్ని చూస్తాడు. అప్పుడు అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. బాస్ మీకోసం కార్ రెడీగా ఉందని చెప్తాడు. హీరో ఆ పేపర్ని చూపించి, ఇది ఏ అమ్మాయిదో కనుక్కొని ఈ రోజు లోపల నాకు చెప్పు అని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఆఫీస్లో చూపిస్తున్నారు. హీరో అతని న్యూ సెక్రటరీని ఫైర్ చేసుంటాడు. ఎందుకంటే తను హీరోని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేసి ఉంటుంది. అందరూ తనని బయటికి పంపిస్తుంటే చూస్తూ ఉంటారు. తన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. తను జాయిన్ అయి ఒక్కరోజు కూడా అవ్వకుండానే తనని జాబ్లో నుంచి తీసేశారని స్టాఫ్ మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరైనా అమ్మాయి బాస్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతేనని షూచింగ్ ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ నేను బాస్తో నైట్ స్పెండ్ చేశానని తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు హీరో అక్కడికి వస్తూ ఉంటాడు. హీరో రావడం చూసి తను ఏదో వర్క్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. హీరో తన వెనక నిలబడి ఇలాంటి వాళ్ళను జాబ్లోకి తీసుకోకండి అని అరుస్తూ ఉంటాడు. హీరో వెళ్ళేటప్పుడు షూచింగ్ పర్ఫ్యూమ్ స్మెల్ ఆల్రెడీ వచ్చినట్టుంది. తనని, నీ పేరేంటి, తలెందుకు దించుకున్నావు, పైకెత్తు అని అంటాడు. తను చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఒకవేళ గుర్తుపట్టేశాడా అని తల పైకెత్తుతుంది. హీరో తన ఐడి కార్డ్ చూసి ఏ స్కూల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశావని అడుగుతాడు. తను స్కూల్ పేరు చెప్తుంది. హీరో అసిస్టెంట్తో తనని నా సెక్రటరీగా అపాయింట్ చేయని చెప్పేసి వెళ్తాడు. తను ఇంటర్న్ అన్నమాట, వచ్చి 2 months అవుతోంది. హీరో వెళ్ళిపోయాక అమ్మయ్య నన్ను గుర్తుపట్టలేదని అనుకుంటుంది. అక్కడ ఫ్యామిలీ అని ఒక అమ్మాయి ఉంటుంది. హీరోయిన్తో రేపటి నుంచి నీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చు అని అంటుంది. ఎందుకు? నువ్వు ఇలా ఉండడం వల్లే బాస్ నిన్ను సెక్రటరీగా తీసుకున్నారు. నా డ్రెస్సింగ్ స్టైల్ మీకు ప్రాబ్లం అయితే వేరే వాళ్ళను సెలెక్ట్ చేసుకోండి అని అంటుంది. సరే, అయినా ఈ సెక్రటరీ జాబ్కి శాలరీ 50,000 యువాన్, వదులుకోవాలనుకుంటే నీ ఇష్టం అని అంటే తను ఆలోచిస్తుంది. ఇంతవరకు తను 5,000 యువాన్కే జాబ్ చేసి ఉంటుంది. తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంత డబ్బులతో నేను నాతో ఉన్న వాళ్ళను బాగా చూసుకోగలనని చాలా సంతోషపడుతుంది. ఈ హ్యాపీనెస్ని తను తన ఫ్రెండ్ వివికి చెప్పాలని ఫోన్ చేస్తుంది. కానీ తనేమో కాల్ కట్ చేస్తూ ఉంటుంది.
ఎందుకంటే అక్కడికి హీరో వచ్చుంటాడు. నిన్న రాత్రి నువ్వు నాతో పాటు హోటల్లో ఉన్నావు కదా అని అడుగుతాడు. నువ్వు నీ పేపర్ని అక్కడే వదిలేసావు, దాని ద్వారానే నిన్ను కనుక్కున్నానని చెప్తాడు. వివి ఆలోచిస్తూ ఉంటుంది, ఏ హోటల్లో, ఇతనెవరు, నేను ఇప్పుడే కదా ఫస్ట్ టైం చూస్తున్నాను అని అనుకుంటుంది. హీరో చెప్తాడు, నీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, నువ్వు ఈ 6 మిలియన్ చెక్ని తీసుకో, నిన్న రాత్రి మన మధ్య జరిగింది మర్చిపో అని చెప్తాడు. సెకండ్ ఆప్షన్, నువ్వు నాతో పాటు మా ఇంట్లో ఉండొచ్చు, కానీ మన మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండదని చెప్తాడు. నా దగ్గర టైం కూడా లేదు, నువ్వు బాగా ఆలోచించుకో, నువ్వు ఆలోచించుకున్నాక నాకు కాల్ చేసి చెప్పు అని చెప్పి తనకి కార్డ్ ఇస్తాడు. ఇంకో పక్క మన హీరోయిన్ షూచింగ్ చాలా హ్యాపీగా ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడు హీరో కార్ అటుగా వెళ్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు. షూచింగ్ లోపలికి రావడం చూసి వివి కార్డ్ని దాచాలనుకొని కింద పడేస్తుంది. షూచింగ్ చాలా హ్యాపీగా తన జాబ్ గురించి చెప్తుంది. తన శాలరీ కూడా చాలా ఎక్కువ అని చెప్తుంది. తను ఎలాగో తన కంట పడకుండా ఆ కార్డ్ని తీసేసుకుంటుంది. అంతేకాదు హీరో వచ్చి తనకు అంత పెద్ద ఆఫర్ ఇచ్చినట్టు కూడా చెప్పదు. హీరోయినే హీరోతో నైట్ స్పెండ్ చేసిందని, ఆ పేపర్ని అక్కడ వదిలేసి వచ్చిందని దానికి అర్థమైపోతుంది. వివి షూచింగ్తో చెప్తుంది, నాకు ఒక కంపెనీలో జాబ్ వచ్చింది, చాలా హై శాలరీ 1 lakh అని చెప్తుంది. షూచింగ్ చాలా భయపడుతుంది. ఇంత హై శాలరీ, నాకేదో డౌట్గా ఉంది, నాకు ఆ కంపెనీ పేరు చెప్పు, అది స్కామా కాదా అని చెక్ చేస్తానని అంటుంది. లేదు, నేను బాగా చెక్ చేశాను, అది స్కామ్ కాదు, నాకు తెలుసు, నువ్వు నా మీద కేరింగ్తోనే అలా మాట్లాడుతున్నావని, కానీ నాకు ఇంత పెద్ద జాబ్ వచ్చినందుకు సంతోషపడకుండా నన్ను క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నావే అని అంటుంది. లేదు, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను నీ సేఫ్టీ కోసమే అలా అడిగానని షూచింగ్ అంటుంది. తను మాట మారుస్తుంది. అదంతా సరే కానీ నువ్వు నీ జాబ్ గురించి చెప్పు అని అంటుంది. నీ బాస్ చాలా రిచ్ హ్యాండ్సమ్ కదా, హీరో గురించి అడుగుతుంది. తను ఆల్రెడీ హీరో నా బాస్ అని చెప్పుంటుంది. షూచింగ్ అంటుంది, ఏమో నేను అతన్ని సరిగ్గా చూడలేదని అంటుంది. కానీ ఇప్పుడు అతని సెక్రటరీని కదా, డైలీ అతన్ని చూడాల్సి వస్తుందని అంటుంది. కానీ ఈ విషయం వివికి బాధగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా హీరో తనని గుర్తుపట్టేస్తే ఎలా అని అనుకుంటుంది. వివి అడుగుతుంది, నువ్వు మీ బాస్ ప్రైవేట్ లైఫ్ గురించి చెప్పు, నేను విన్నాను అతను చాలా మంది అమ్మాయిలతో డేట్ చేస్తాడంట కదా అని అంటుంది. ప్రైవేట్ లైఫా? అతనికి అమ్మాయిలంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అతను నన్ను అతని సెక్రటరీగా ఎందుకు చేసుకున్నాడో తెలుసా? ఆఫీస్ మొత్తానికి అతనికి నేను స్టూపిడ్ లాగా కనిపించాను. ఎప్పటికీ అతన్ని సెడ్యూస్ చేయడానికి కూడా ట్రై చేయను, అందుకే అని చెప్తుంది. నీకు అతనంటే ఇష్టమా? అంటే నిన్ను సెక్రటరీగా చేసుకున్నాడు కదా, అందుకే అలా అడిగాను. లేదు, నాకు అతని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, మా ఇద్దరి ప్రపంచం వేరు. అంత హై శాలరీ ఇవ్వకపోతే నేను అతన్ని సెక్రటరీగా కూడా జాయిన్ అయ్యేదాన్ని కాదు అని అంటుంది. వివి అనుకుంటుంది, తనకు అసలు ఇంట్రెస్ట్ అయితే లేదు, నాకు ఛాన్స్ ఉంది, నేను ట్రై చేస్తానని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో షూచింగ్ పడుకొని ఉంటే వివి హీరోకి కాల్ చేసి, నేను బాగా ఆలోచించాను, నేను మీ ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్తుంది. రేపు మార్నింగ్ వచ్చి నన్ను పికప్ చేసుకోండి అని చెప్తుంది. నెక్స్ట్ డే షూచింగ్ కొంచెం తొందరలో ఉంటుంది. తను సెక్రటరీగా ఈరోజే ఫస్ట్ డే కదా. వివికి బాయ్ చెప్పేసి ఆఫీస్కి వెళ్తుంది. కాసేపటి తర్వాత హీరో అసిస్టెంట్ అక్కడికి వస్తాడు తనని తీసుకెళ్ళడానికి. ఒక ఆంటీ తనని చూసి అడుగుతుంది, ఈ అబ్బాయి నీ బాయ్ ఫ్రెండా? చూడ్డానికి చాలా రిచ్గా కనిపిస్తున్నాడే అని అడుగుతారు. తను చాలా కోపంగా, ఇతను నా బాయ్ ఫ్రెండ్కి అసిస్టెంట్ అని చెప్పి బండ్లో కూర్చొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే హీరోయిన్ అక్కడికి వస్తుంది. తన ఆఫీస్ కార్డ్ని ఇంట్లోనే మర్చిపోయి ఉంటుంది. ఆంటీకి డాష్ ఇస్తుంది, సారీ కూడా చెప్తుంది. నీ ఫ్రెండ్ వివి బాగా రిచ్ బాయ్ ఫ్రెండ్ని పట్టింది, నువ్వేమో వర్క్లో బిజీగా ఉన్నావు, నువ్వు కూడా బాగా రిచ్ బాయ్ ఫ్రెండ్ని చూసుకో అని చెప్తారు. తను చాలా షాక్ అవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ గురించి నాతో అసలు చెప్పనే లేదే అని అనుకుంటుంది. ఇప్పుడే తన బాయ్ ఫ్రెండ్ తన కోసం వెహికల్ కూడా పంపించాడు, ఆ వెహికల్ ఒక 5 మిలియన్ ఉండొచ్చు అని అంటుంది. ఆవిడ ఆ వెహికల్ నెంబర్ కూడా చెప్తారు. తను ఫస్ట్ టైం హీరో వాళ్ళ ఇల్లు చూసి చాలా షాక్ అవుతుంది. సర్వెంట్స్ కూడా తనకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి లోపలికి వెల్కమ్ చెప్తారు.
అంత పెద్ద ఇంట్లోకి వెళ్తూ తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నా కలలు కోరికలు అన్నీ నెరవేరుతాయని చాలా హ్యాపీగా లోపలికి వెళ్తుంది. ఇంకో పక్క షూచింగ్ ఆఫీస్కి వెళ్తుంది. ఫస్ట్ డేనే ఇంత లేట్గా వస్తావా అని ఫ్యాన్లీ తనని అరుస్తుంది. నేను 2 minutes ముందే వచ్చాను, అట్లీస్ట్ నువ్వు 15 minutes అయినా ముందు రావాలని ఫ్యాన్లీ అంటుంది. తను లిఫ్ట్ ఎక్కేలోపు లిఫ్ట్ వెళ్ళిపోతుంది. అయ్యో వెళ్ళిపోయిందా అని చూస్తుంటే లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. హీరోని చూసి షాక్ అవుతుంది. అక్కడే ఉంటావా లేక లోపలికి వస్తావా అని పిలుస్తాడు. తను లోపలికి వెళ్ళి హీరో పక్కనే నిలబడి చాటుగా హీరోనే చూస్తూ ఉంటుంది. బాస్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు కదా అని అనుకుంటుంది. తను చాలా హై లెవెల్లో హీరోతో రొమాన్స్ని ఊహించుకుంటుంది. హీరో తను చేసే యాక్షన్స్ని చూసి నీకు తెలుసు కదా నేను నిన్ను నా సెక్రటరీగా ఎందుకు చేసుకున్నానో అని అంటాడు. బాస్ తెలుసు నేను ఒక స్టూపిడ్, అందుకే మీరు నన్ను సెక్రటరీగా చూస్ చేసుకున్నారని చెప్తుంది. జాగ్రత్తగా ఉండు అని హీరో అంటాడు. నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, మీరు నాకు లీడర్ అని తను అంటుంది. హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నేను ఈ హై శాలరీ జాబ్ చేయాలంటే ఆ రోజు నైట్ జరిగిందంతా మర్చిపోవాలని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో షూచింగ్ వివికి మెసేజ్ చేస్తుంది. ఈరోజు నైట్ నువ్వు ఫ్రీగా ఉంటే మనం ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామా అని అడుగుతుంది. యాక్చువల్గా తనకి వివి గురించి టెన్షన్గా ఉంటుంది, అందుకే అలా అడుగుతుంది. అక్కడికి ఫ్యామిలీ వచ్చి కార్ కీస్ ఇస్తుంది. ఈరోజు బాస్ కార్ నువ్వే డ్రైవ్ చేయాలని చెప్తుంది. నేను ఇంటికి వెళ్దాం అనుకున్నానే అని తను అంటుంది. నువ్వు ఒక పిఏవి, బాస్ కన్నా ముందు ఇంటికి వెళ్ళాలనుకోవద్దు, బాస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలంట అని చెప్తుంది. ఈ కోపిస్టి బాస్కి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా అని తను అనుకుంటుంది. తను ఆ వెహికల్ దగ్గరికి వెళ్తుంది. తను ఆ బండి చూసి బాస్ గర్ల్ ఫ్రెండ్ చాలా లక్కీ, ఇంత కాస్ట్లీ బండిలో కూర్చుంటుందని అనుకుంటుంది. తను ఆ వెహికల్ నెంబర్ చూసి ఆంటీ చెప్పిన నెంబర్ లాగే ఉందే అని అనుకుంటుంది. లేదు వివికి నా బాస్ ఎలా తెలుసు, ఛాన్సే లేదని అనుకుంటుంది. తను ఫోన్లో హీరో గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఇంత పెద్ద కంపెనీకి బాస్ అంట, కానీ డ్రైవ్ చేయడం కూడా రాదు, కోపిస్టి అని అంటూ ఉంటే హీరో వస్తాడు. తన మాటలు వింటూ ఉంటాడు. హీరోని చూసి వెంటనే మాట మార్చేస్తుంది. నేను ముందు వర్క్ చేసిన బాస్ కంటే ఇప్పుడు వర్క్ చేస్తున్న బాస్ చాలా మంచివారు, హ్యాండ్సమ్గా కూడా ఉంటారని తెగ పొగుడుతూ ఉంటుంది. బాస్ మీరు వచ్చేసారా, నేను నా ఫ్రెండ్తో మీ గురించే మాట్లాడుతున్నాను, మీరు ఎంత హార్డ్ వర్క్గా పనిచేస్తారు కదా అని అంటుంది. నిజంగానా, నా స్టూపిడ్ పిఏ ఇంత తెలివైందని అస్సలు అనుకోలేదని హీరో అంటాడు. అక్కడికి ఒక క్లయింట్ వచ్చి హీరోతో హాయ్ గూజువాన్, తను నీ పిఏనా, ఇంతకు ముందు ఉన్న అమ్మాయి చాలా బాగుండేదే, ఈ అమ్మాయి ఫేస్ అసలు బాగాలేకపోయినా ఫిగర్ బాగుందని చెప్పి టచ్ చేయబోతుంటే హీరో ముందే వాడి చేయిని కిందకి దించేసి ఉంటాడు. నీకెంత ధైర్యం ఉంటే నా మనుషుల మీద చేయి వేస్తావా, మర్చిపోయావా మన ఇద్దరి మధ్య డీలింగ్ నడుస్తోంది, దాన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి వాడికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి పంపించేస్తాడు. షూచింగ్ వాళ్ళ బాస్ తనకి హెల్ప్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు సడన్ గా హీరోకి వామిటింగ్స్ అవుతాయి. మీకు డ్రింక్స్ పడనప్పుడు ఎందుకు తాగుతున్నారు, ఇందాక మీరు నా కోసం ఒక డీల్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు కదా, ఎందుకు, నేను మీ ఆఫీస్లో పనిచేసే ఒక చిన్న ఎంప్లాయ్ అంతే కదా, నా కోసం ఎందుకు ఇదంతా అని అడుగుతుంది. నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నావు, నా మనిషివి, అలా ఎలా చూస్తూ ఉంటానని హీరో అంటాడు. బాస్ ఏమంత అన్నోయింగ్ పర్సన్ కాదని షూచింగ్ అనుకుంటుంది. ఇంకో పక్క వివి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, వచ్చి నన్ను డిన్నర్కి తీసుకెళ్తాడని. కానీ హీరోకి హెల్త్ బాగాలేకుండా అవుతుంది కదా, తను హీరోని ఇంటికి తీసుకెళ్తుంది. వాళ్ళిద్దరిని చూసి వివి లోపలికి వెళ్ళి చాటుగా నిలబడుతుంది. షూచింగ్ ఎందుకు వచ్చిందా అని కోపంగా చూస్తూ ఉంటుంది. తను అక్కడ నుండి వెళ్ళిపోతుంటే హీరో దగ్గరికి లాక్కుంటాడు. నీ దగ్గర ఇంత మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తోంది ఏంటి అని అడుగుతాడు. నేను నీతో ఉన్నప్పుడు చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నానని తను మనసులో అనుకుంటుంది. హీరో ఏమో తనని ఆ రోజు నైట్ స్పెండ్ చేసి ఉంటాడు కదా, ఆ అమ్మాయిలాగా ఊహించుకుంటాడు. వివి వాళ్ళని చూసి చాలా కోప్పడుతూ ఉంటుంది. మీరు నన్ను ఎవరో అనుకున్నారు, ప్లీజ్ నన్ను వదలండి అని చెప్పి తను అంటుంది. కానీ హీరో తనని వెళ్ళనివ్వకుండా దగ్గరికి లాగి కిస్ చేస్తాడు. షూచింగ్ హీరోని దూరంగా తోసేసి వెళ్ళిపోతుంది. వివి ఈ ఛాన్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటుంది. నేను రిటర్న్ వచ్చేసానని చెప్పి హీరోకి క్లోజ్గా వెళ్ళి కూర్చుంటుంది.
తను హీరోకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. హీరో దాన్ని చూసి దూరంగా తోస్తాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంకోసారి నా ముందుకొచ్చే ముందు ప్రాపర్గా డ్రెస్ వేసుకొనిరా, నాకు ఇలాంటి అమ్మాయిలంటే అస్సలు ఇష్టం లేదని చెప్తాడు. తను వెళ్ళిపోయాక హీరో ఆలోచిస్తాడు. నాకు తన దగ్గర ఆ రోజు వచ్చిన పర్ఫ్యూమ్ స్మెల్ ఎందుకు రాలేదని ఆలోచిస్తాడు. దానికి షూచింగ్ మీద చాలా కోపం వస్తుంది. అప్పుడు షూచింగ్ మెసేజ్ చేసి డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. అది నో చెప్పేస్తుంది. నువ్వు ఏదో పర్ఫ్యూమ్ జెల్ యూజ్ చేస్తావు కదా, అదేంటని అడుగుతుంది. ఆ జెల్ ఇంట్లో ఉంది, కావాలంటే వచ్చి తీసుకెళ్ళు అని అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో స్నానం చేశాక లిప్స్ మీద ఉన్న గాయాన్ని చూస్తాడు. కంటిన్యూస్గా షూచింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే షూచింగ్ ఆఫీస్కి వస్తుంది. తన షూస్ తెగిపోయి ఉంటాయి. నా టైం ఏంటి ఇలా ఉందని అనుకుంటుంది. హీరో తనని క్యాబిన్లోకి పిలుస్తాడు. తను హీరో లిప్స్ మీద నోటీస్ చేస్తుంది, గాయమై ఉంటుంది. నిన్న నైట్ నేనే గాయం చేశాను కదా, ఒకవేళ నన్ను మెడికల్ ఎక్స్పెన్సివ్ అడగడానికే పిలిచాడా అని అనుకుంటుంది. హీరో ఏదో చెప్పే లోపే, చూడండి నా దగ్గర అంత డబ్బులు లేవు, నేనేం కావాలని అలా చేయలేదు, నేను మీ మెడికల్ బిల్ని పే చేయలేనని చెప్తుంది. నీకేమైనా పిచ్చా? నేను ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అంటాడు. తనకి చాలా ఎక్కువగా వర్క్ ఇస్తాడు. 1 వీక్ చేయాల్సిన వర్క్ని ఒకే నైట్లో ఎలా చేస్తానని తనకి చాలా కోపం వస్తుంది. తను వెళ్ళిపోతుంటే హీరో మళ్ళీ పిలుస్తాడు. నేను నిన్ను వెళ్ళమన్నానా అని అడుగుతాడు. సోఫాలో చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, ఈ బ్యాగ్స్లో ఒకటి ది బెస్ట్ సెలెక్ట్ చేయని అంటాడు. అక్కడ చెప్పులు కూడా ఉంటాయి. మీ గర్ల్ ఫ్రెండ్ కోసమా అని బాస్ని అడుగుతుంది. ఆల్రెడీ నా షూస్ తెగిపోయాయి, నేను వీటిని ఎలా ట్రై చేయను అని అనుకుంటూ ఉంటే హీరో తనకి షూస్ తెగిపోయి ఉంటాయి కదా, ముందే తెలుసు అనమాట. తనకి షూస్ గిఫ్ట్గా ఇస్తాడు. అవి చాలా బాగుంటాయి. తను చాలా సంతోషపడుతుంది. ఇవి నా కోసమా అని అడుగుతుంది. అవును నీకోసమే, నువ్వు వేసుకున్న షూస్ తెగిపోయాయి కదా, వాటిని పడేసేయి. నా సెక్రటరీ ఇలా తెగిపోయిన షూస్ వేసుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారని అంటాడు. అంటే మీ మర్యాద కాపాడుకోవడం కోసం ఇచ్చారనమాట అని అనుకుంటుంది. హీరో ఏమన్నావు నువ్వు? ఏం లేదు, ఈ షూస్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో తను హీరోతో పాటు షాపింగ్కి వెళ్తుంది. అక్కడికి తన ఫ్రెండ్ వస్తాడు. షూచింగ్ని పిలుస్తాడు. బాస్ మీరు ఈ బ్యాగ్స్ని పట్టుకోండి, నేను ఇప్పుడే వస్తానని అంటుంది. ఈ అబ్బాయి ఎవరని హీరో అడుగుతాడు. నా ఫ్రెండ్ అని చెప్తుంది. తను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులుగా ఎక్కడికి వెళ్ళావు నువ్వు నాతో చెప్పకుండా అని అరుస్తుంది. అతను ఈ గిఫ్ట్ నీకోసమే అని చెప్పి తనకి గిఫ్ట్ ఇస్తాడు. హీరో అదంతా చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. నేను తన బాస్నా లేక పియేనా అని అనుకుంటాడు. హీరో తనని ఇగ్నోర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్ అడుగుతాడు, వివి ఎక్కడా కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే నాకు కూడా తన గురించి చాలా టెన్షన్గా ఉంది. తను మనతో నిజం ఎందుకు దాస్తోందో తెలియడం లేదని అంటుంది. నెక్స్ట్ సీన్లో వివి ఆ బ్యాగ్ చూసి చాలా సంతోషపడుతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని ఫ్యామిలీ చెప్తుంది. తనకింకా కన్ఫర్మ్ అయిపోతుంది హీరో తనని మ్యారేజ్ చేసుకుంటాడని. షూచింగ్ తనకి కాల్ చేసి డిన్నర్కి రమ్మని పిలుస్తుంది. ఈసారి నువ్వు రాలేదంటే నీతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తానని చెప్పగానే వివి వస్తానని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో షూచింగ్ తన ఫ్రెండ్తో కలిసి రెస్టారెంట్లో ఉంటుంది. అక్కడికి వివి వస్తుంది. అందరూ తననే చూస్తూ ఉంటారు. అలా రెడీ అయ్యి వచ్చి ఉంటుంది. వివి వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళు అసలు గుర్తుపట్టలేదు. ఫ్రెండ్ అడుగుతాడు మీరెవరు అని. మిమ్మల్ని వదిలి జస్ట్ 4 డేసే అయింది, అంతలోగా నన్ను మర్చిపోయారా అని అంటుంది. షూచింగ్ వివి దగ్గరున్న ఆ హ్యాండ్ బ్యాగ్ చూస్తుంది. ఇది అదే బ్యాగ్ కదా, నేను బాస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం సెలెక్ట్ చేశాను కదా అని అనుకుంటుంది. నీ జాబ్ ఎలా ఉందని అడుగుతుంది. అదంతా బానే ఉంది, నా బాస్ నా కోసం ఇవన్నీ కొన్నారని చెప్తుంది. ఫ్రెండ్ కంపెనీ పేరు అడుగుతాడు. షూచింగ్ అంటుంది వదిలేయ్, పేర్లో ఏముందిలే అని అంటుంది. నువ్వు మా దగ్గర ఎందుకు దాస్తున్నావు? నువ్వు ఏం జాబ్ చేయడం లేదు, నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు, అతని ఇంట్లోనే ఉంటున్నావు కదా, నాకు తెలుసు అని అంటుంది. వీళ్ళకెలా తెలిసిందని వివి షాక్ అవుతుంది. నేను మీ ఇద్దరికన్నా చాలా డిఫరెంట్, స్టడీస్లో అయినా వర్కింగ్ స్కిల్స్లో అయినా అన్నీ తక్కువే, అందుకే నేను సెటిల్ అవ్వాలనుకున్నాను, అందుకే నా బాయ్ ఫ్రెండ్ ఇంటికే వెళ్ళి స్టే చేస్తున్నాను అని చెప్తుంది. మీరిద్దరూ నాకు ఎప్పుడు అగైనిస్ట్గా ఉంటారు, ఎందుకంటే మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా అని అంటుంది. షూచింగ్కి ఆ మాట విని చాలా కోపం వస్తుంది. మేము నువ్వెలా ఉన్నావో ఏంటో అని చాలా టెన్షన్ పడుతుంటే
నువ్వు మా గురించే ఇలా మాట్లాడతావా అని అరుస్తుంది. ఫ్రెండ్ వాళ్ళిద్దరిని కూల్ చేసి కూర్చోబెడతాడు. ఫ్రెండ్ వివితో అంటాడు, మనం ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, కలిసే పెరిగాం. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ నేమ్ చెప్పు, మాతో ఎందుకు చెప్పడం లేదని అడుగుతాడు. ఎందుకు చెప్పాలి, ఎప్పుడూ మీరు నన్ను పిచ్చిదానిలాగా చూస్తారు కదా, నేను చాలా ఈజీగా అందరినీ నమ్మేస్తానని అనుకుంటారు, అందుకే చెప్పలేదని వాళ్ళతో గొడవ పడుతుంది. ఇంకెప్పుడు నా వెంట రాకండి అని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఫ్రెండ్ వెళ్ళాలని చూస్తాడు. షూ చింగ్ వద్దు, కొన్ని రోజులు తనని అలాగే వదిలేసి, అందరినీ అలా ఈజీగా నమ్మకూడదని తనకే తెలుస్తుందిలే అని అంటుంది. అలా ఎలా వదిలేస్తాం, తను మన ఫ్రెండ్ కదా అని అంటాడు. ఇద్దరూ బయటకు వస్తే అక్కడ తను కారులో వెళ్ళిపోయి ఉంటుంది. ఈ వెహికల్ చూస్తుంటే ఏదో కమ్యూనిటీ వెహికల్ లాగా ఉంది అని అనుకుంటారు. వాళ్ళు కాల్ కూడా ట్రై చేస్తారు, కానీ వాళ్ళను బ్లాక్ చేసినట్టుంది. ఏంటి వివి ఇలా చేస్తోంది అని మాట్లాడుకుంటారు. అప్పుడు ఒక కార్ వచ్చి యాక్సిడెంట్ అవ్వబోతుంటే ఫ్రెండ్ షూచింగ్ ని పట్టుకుంటాడు. ఆ కార్ ఎవరిదో కాదు, మన హీరోదే. బాస్, తను మీ పిఏ లాగా ఉంది, తన రొమాన్స్ చాలా డిఫరెంట్ గా ఉందని అసిస్టెంట్ అంటాడు. హీరో జెలస్ గా ఫీల్ అవుతాడు. చాలే నోరు మూసుకో అని అంటాడు. వెంటనే హీరో తనకి కాల్ చేసి ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేయాలి, నువ్వు త్వరగా రా అని పిలుస్తాడు. అసిస్టెంట్ని పంపిస్తాను, నిన్ను పికప్ చేసుకుంటాడని చెప్తాడు. తను ఓకే చెప్తుంది. కాల్ కట్ చేశాక తనకి చాలా కోపం వస్తుంది. నేను ఇలాంటి బాస్తో అస్సలు పని చేయలేను అని అంటుంది. ఇలా నైట్ టైం పిలవడం కరెక్ట్ కాదని ఫ్రెండ్ కూడా అంటాడు. నెక్స్ట్ సీన్లో వివి హీరో దగ్గరికి వచ్చి, మీరు పంపించిన గిఫ్ట్ చాలా బాగుంది, నేను మీకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి హీరోని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో తన మాటలు అస్సలు పట్టించుకోవడమే లేదు. అక్కడికి అసిస్టెంట్ వచ్చి, బాస్ మీ పిఏ షూచింగ్ వచ్చిందని చెప్తాడు. ఆ పేరు విని వివి వెంటనే పైకి లేచి, మీరు ఏదో బిజీగా ఉన్నట్టున్నారు, తర్వాత కలుస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్స్ తీసుకొచ్చావా, స్టడీ రూమ్లోకి పదా అని పిలుస్తాడు. తనని తానే మోటివేట్ చేసుకుంటూ ఉంటుంది. నువ్వు 50 yuan శాలరీ తీసుకుంటున్నావు కదా, నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలవు అని చెప్పి మోటివేట్ చేసుకుంటూ ఉంటుంది. హీరో చూసి, ఏంటి అంత కోపంగా ఉన్నావు, నైట్ టైం వర్క్ చేయడానికి పిలిచాననా లేక నీ డేట్ని డిస్టర్బ్ చేసినందుకా అని అడుగుతాడు. తను, లేదు బాస్, నేను ఓవర్ టైం చాలా హ్యాపీగా వర్క్ చేస్తాను, మన కంపెనీ కోసమే కదా అని అంటుంది. కానీ హీరోని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇంత రాత్రి పూట నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో కలిసి డేట్కి వెళ్ళావా అని అడుగుతాడు. తను బాగా ఆన్సర్ చెప్తుంది. బాస్, మీరు మీ ఎంప్లాయీస్కి పర్సనల్ ఇన్ఛార్జ్గా ఎప్పుడయ్యారని అడుగుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ దగ్గర నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. ఇంకా నువ్వు వర్క్లోనే ఉన్నావా, నీ వర్క్ కంప్లీట్ అయ్యాక నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తానని చెప్తాడు. అప్పుడు మెయిడ్ అక్కడికి వచ్చి, బాస్ మేడంకి స్టమక్ పెయిన్గా ఉంది, వచ్చి చూడండి అని పిలుస్తుంది. ఇంతసేపు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏమైందని హీరో అక్కడి నుండి వెళ్తాడు. కాసేపటి తర్వాత మెయిడ్ వచ్చి షూచింగ్ని ఇంక మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి పంపించేస్తుంది. ఇంకో పక్క హీరో వివి దగ్గరికి వెళ్ళి డాక్టర్కి కాల్ చేశాను, వచ్చేస్తారని చెప్పి వెళ్ళిపోతుంటే అది హీరోని వెనక నుంచి హగ్ చేసుకుంటుంది. ప్లీజ్ నాతోనే ఉండండి అని అంటుంది. నేను నీతో ముందే చెప్పాను కదా, మన మధ్య ఇలాంటివేవి ఉండవని, మీరు నన్ను చూసుకుంటానన్నారు కదా. అవును, కానీ నువ్వు ఈ ఆప్షన్ని చూస్ చేసుకున్నావు కదా అని హీరో అంటాడు. అసిస్టెంట్ వచ్చి, షూచింగ్ వెళ్ళిపోయింది, తనని పికప్ చేసుకోవడానికి ఎవరో వచ్చారని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు. షూచింగ్ని కూడా తీసుకెళ్తాడు. నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావు కదా, నన్నే ఎందుకు పిలిచావు కలవడానికి, నువ్వు నా ఆఫీస్కి రావచ్చు కదా అని హీరో అంటాడు. హీరో ఫ్రెండ్ లూ అంటాడు, నేను నీ వర్క్ని డిస్టర్బ్ చేశానా లేక నీ డేట్ని డిస్టర్బ్ చేశానా అని అడుగుతాడు. నీతో పాటు వచ్చిన అమ్మాయి నా వదినే కదా, పిచ్చారా నీకు, తను నా పిఏ అని హీరో చెప్తాడు. ఫ్రెండ్ వాళ్ళిద్దరిని డ్రింక్స్ తాగమంటాడు. హీరో వద్దని చెప్పేస్తాడు. నీ బాస్ డ్రింక్స్ తాగలేదంటే నీ బాస్కి బదులుగా నువ్వే డ్రింక్స్ తాగాలి అని అంటాడు. లేదు నేను తాగలేనని తను అంటుంది. నేను హీరో కోసం ఇంపోర్టెడ్ వైన్ని తెప్పించాను, ఇప్పుడు ఇది వేస్టేనా అని అంటాడు. ఇంపోర్టెడ్ వైనా, నేను టేస్ట్ చేయనా అని షూచింగ్ అడుగుతుంది. హీరో అలాగే చూస్తూ ఉంటాడు. ఫస్ట్ ఏమో వద్దని చెప్పేసి ఇప్పుడు ఎలా తాగుతోందో చూడు అని. వాళ్ళిద్దరూ చాలా ఎక్కువగా డ్రింక్స్ తాగుతారు. తను ఆపకుండా తాగుతూనే ఉంటుంది. హీరో తనని అక్కడ నుండి తీసుకెళ్తాడు. చాలా ఎక్కువగా డ్రింక్స్ తాగేసి ఉంటుంది కదా, ఇప్పుడు ఇంటికి కూడా తీసుకెళ్ళలేడు. హీరో తనని హోటల్ రూమ్కి తీసుకెళ్తాడు. తను హీరోకి క్లోజ్గా వచ్చి,
లాస్ట్ టైం నేను నీతో మాట్లాడలేకపోయాను హ్యాండ్సమ్, ఈసారి మాట్లాడతానని హీరోకి క్లోజ్గా వెళ్తుంది. హీరో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫస్ట్ సరిగ్గా చూడు, నన్ను ఎవరో అనుకొని మాట్లాడుతున్నావు. హ్యాండ్సమ్ అని అంటున్నావు, నన్ను అంటున్నావా లేక నీ బాయ్ ఫ్రెండ్ అంటున్నావా అని జలస్గా ఫీల్ అవుతాడు. ప్లీజ్ ఈసారి నన్ను వదిలి వెళ్ళకు, మనం మ్యారేజ్ చేసుకుందామని అంటుంది. హీరో అనుకుంటాడు తను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతోందో అదంతా తలుచుకొని రేపు మార్నింగ్ రీగ్రెట్గా ఫీల్ అవుతుంది అని హీరో అనుకుంటాడు. తనని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షూచి నిద్రలేస్తుంది. తను హీరోని చూసి మీరు నా రూమ్లో ఏం చేస్తున్నారని అడుగుతుంది. తను తన డ్రెస్ చేంజ్ అయి ఉండడం చూసి చాలా షాక్ అవుతుంది. హీరోకేమో సడన్గా తను ఆ రోజు నైట్ స్పెండ్ చేసి ఉంటాడు కదా, ఆ అమ్మాయిలాగా కనిపిస్తుంది. హీరో తనకి అట్రాక్ట్ అవుతాడు. తను గ్లాసెస్ వేసుకొని బాస్ మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది. హీరో కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. బాస్ నిన్న డ్రింక్స్ తాగేసి నేను ఏమైనా చేసుంటే ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్తుంది. నిన్న ఏం జరిగిందో అసలు నీకు గుర్తే లేదు, అలాంటప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో ఆఫీస్లో చూపిస్తున్నారు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ జరగబోతోంది, నువ్వు ఫ్యామిలీతో చెప్పు, ప్రెజెంటేషన్ మంచిగా రెడీ చేయమను అని హీరో చెప్తాడు. ఇంకో పక్క సూచింగ్ ప్రెజెంటేషన్ తీసుకొని ఫ్యామిలీకి చూపిస్తుంది. ప్లీజ్ చెక్ చేయండి, మీరు చెప్పినట్టే మొత్తం రెడీ చేశానని అంటుంది. ఆ ఫ్యామిలీ కావాలనే తన చేతిలో ఉన్న పేపర్స్ని కింద పడేసి చూస్తే కనిపించడం లేదా, నేను ఎంత బిజీగా ఉన్నానో అని అరుస్తుంది. లేదు, మీరు ఇందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూస్తే మీటింగ్ టైంలోగా ప్రజెంటేషన్ రెడీగా ఉంటుంది కదా, అందుకే చెక్ చేయమన్నానని తను అంటుంది. అసలు ఏంటి నువ్వు ఇలా చేసావు, ఇవి అసలు ఆర్డర్ వైజ్ లేవు అని ఫ్యామిలీ అంటుంది. అదేంటి మీరు ఎలా చెప్తే నేను అలాగే కదా చేశాను అని తనంటుంది. బాస్కి ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్, ఇంత పెద్ద మిస్టేక్ గురించి బాస్కి తెలిస్తే చాలా కోప్పడతారని షూచింగ్ మనసులో అనుకుంటుంది. మీరు నాకు ఇవ్వండి, మళ్ళీ ప్రింట్అవుట్ చేసి తీసుకొస్తానని తనంటుంది. నీకేమైనా పిచ్చా, జస్ట్ 10 minutes మాత్రమే ఉంది, ఎలా చేస్తావని అరుస్తుంది. అంతలో ఫ్యామిలీకి లో బీపీ అవుతుంది. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అని అంటుంది. షూచింగ్ ఫ్యామిలీ హ్యాండ్ బ్యాగ్లో నుంచి తనకి మెడిసిన్ తీసి ఇస్తుంది. అసిస్టెంట్ అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతాడు. సడన్గా తనకి బీపీ లో అయిందని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఇంత పెద్ద మిస్టేక్ జరిగినందుకు తను హీరోకి క్షమించమని అడుగుతుంది. ఇంత పెద్ద మిస్టేక్ చేశాక సారీ చెప్తే అంతా క్లియర్ అవుతుందా? నిన్న నైట్ మనం ఒకే రూమ్లో స్టే చేశామని నేను నిన్ను క్షమిస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అంటాడు. బాస్ మీరు మీటింగ్ని క్యాన్సిల్ చేయడానికి బదులుగా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతుంది. ఇదంతా వివి కూడా చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఈ ప్లాన్ మొత్తం వివి ఫ్యామిలీ ఇద్దరు కలిసే చేసుంటారు. హీరో ఫస్ట్ ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్లో అందరూ మీటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. షూచింగ్ ఎంట్రీ ఇస్తుంది. చాలా మంచిగా డ్రెస్ వేసుకొని చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. హీరో తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. తను చాలా బాగా ప్రజెంటేషన్ ఇస్తుంది. క్లయింట్స్ హీరోతో కొలాబరేషన్ డీల్కి ఓకే చేసుకొని వెళ్తారు. నువ్వు చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చావు. ఈ సంతోషంలో హీరో అందరినీ డిన్నర్ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. డిన్నర్ పార్టీలో హీరో ఫ్రెండ్ షూచింగ్ని చూసి తను ఎవరు అని అడుగుతాడు. నా పిఏ షూచింగ్ అని హీరో చెప్తాడు. వావ్, లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా చేంజ్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందని లూ అంటాడు. వాడు షూచింగ్నే చూస్తూ ఉంటాడు. నువ్వు నన్ను నీ చాట్ అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు కదా అని అంటాడు. తను యాడ్ చేసుకోబోతుంటే హీరో తన చేయి వెనక్కి లాగి వద్దు, వాడిని యాడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తాడు. వాడంటాడు, నీకు జాబ్ వదిలేసే ఐడియా ఏమైనా ఉంటే నా దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వు, నేను నీకు హీరో కన్నా ఎక్కువ శాలరీ ఇస్తానని అంటాడు. నువ్వు తనకి ఎంత శాలరీ ఇస్తున్నావని హీరోని అడుగుతాడు. నేను తనకి 1 lakh యువాన్ ఇస్తున్నాను, నువ్వు తనకి అంత ఇవ్వగలవా అని హీరో అడుగుతాడు. నేనేమంత పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, పిఏకి అంత శాలరీ ఇచ్చుకోలేనని అంటాడు. షూచింగ్ అడుగుతుంది, నాకు 1 lakh ఇస్తారా అంటే 1 yearకి 1.2 million కదా అని అడుగుతుంది. హీరో తనని అంత క్లోజ్గా చూసి హీరోకి డౌట్ వస్తుంది. మనం ఇంతకు ముందు ఏమైనా కలిసామా అని అడుగుతాడు. తనేం చెప్పదు. తను వాళ్ళతో కలిసి డ్రింక్స్ తాగుతూ ఉంటుంది. సడన్ గా తనకి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఏమైందని హీరో అడుగుతాడు. ఏం లేదు, చాలా ఎక్కువగా డ్రింక్స్ తాగానేమో, నాకు వామిటింగ్ వచ్చినట్టుందని అంటుంది. హీరో షూచింగ్ ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
నెక్స్ట్ డే ఫ్యామిలీ వస్తుంది. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అని హీరో అడుగుతాడు. నువ్వు 10 ఇయర్స్గా నా కంపెనీలో వర్క్ చేస్తున్నావు, ఎప్పుడు ఇలా జరగలేదు, నీకు తెలుసు కదా ఆ డీల్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా అని అంటాడు. ఈసారి షూచింగ్ ఎలాగో మేనేజ్ చేసేసింది, నెక్స్ట్ టైం ఇలా అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేసావే అనుకో అని తనకి వార్నింగ్ ఇస్తాడు. ఇంకో పక్క షూచింగ్ పీరియడ్స్ మిస్ అవడంతో తను ఒక డౌట్తోనే హాస్పిటల్కి వెళ్ళుంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేయించుకుంటుంది. నిజంగానే తను ప్రెగ్నెంట్గా ఉంటుంది. బేబీ బాగా హెల్తీగా ఉందని చెప్పి పంపించుంటారు. సడన్గా హీరో అక్కడికి వస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. నేను నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చానని చెప్తుంది. ఇంత చల్లగా ఉంది అని చెప్పి తనకి కోట్ కప్పుతాడు. హీరో తనని డ్రాప్ చేస్తానని చెప్తాడు. హీరో తనకి దగ్గరగా వస్తాడు సీట్ బెల్ట్ వేయడానికి. హీరోని అంత క్లోజ్గా చూసి తన హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఇతనికి బేబీ పుట్టబోతోందని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. హీరో తన అడ్రస్ అడుగుతాడు. తను అడ్రస్ కూడా చెప్తుంది. హీరో షాక్ అవుతాడు. అదే సేమ్ అడ్రస్లోనే వివి కూడా ఉంటుంటుంది కదా, ఏమైందని అడుగుతుంది. ఏం లేదు, నా పాత ఫ్రెండ్ ఇక్కడే ఉండేవాడని చెప్తాడు. హీరో తనని డ్రాప్ చేశాక అసిస్టెంట్కి కాల్ చేసి ఆ రోజు నైట్ నాతో పాటు హోటల్లో ఎవరున్నారో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయని చెప్తాడు. తను ఇంటికొచ్చాక తన ఫ్రెండ్ తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. నిజంగా చాలా ఆకలిగా ఉందని తను తినడానికి కూర్చుంటుంది. తనకి వామిటింగ్ వస్తుంది. తన ఫ్రెండ్ ముందే తనకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. అంతలో తను, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని చెప్పగానే ఆ ఫ్రెండ్ చేతిలో ఉన్న రింగ్స్ని కింద పడేస్తాడు. ఈ బిడ్డకు తండ్రి ఎవరు అని అడుగుతాడు. ఇదొక ఇన్సిడెంట్ అంతే, నన్ను ఎవ్వరూ ఫోర్స్ చేయలేదని చెప్తుంది. నేను ఈ బిడ్డను కనాలనుకుంటున్నాను అని చెప్తుంది. నీకేమైనా పిచ్చా, ఈ బిడ్డకు ఫాదర్ లేకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావని అరుస్తాడు. మా పేరెంట్స్ నన్ను వదిలేసినట్టు నేను నా బిడ్డను వదులుకోవాలనుకోవడం లేదు, నేను నా బిడ్డను బాగా పెంచుతానని అంటుంది. ఫ్రెండ్ ఏమో తను అర్థం చేసుకోవడం లేదని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఫ్రెండ్ ఆ రింగ్స్ చూస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఒకసారి హీరోయిన్ స్నానం చేసేటప్పుడు బాత్రూంలో గ్యాస్ లీక్ అవడం వల్ల తను అన్కాన్షియస్ అవుతుంది. అప్పుడు తన ఫ్రెండే తనని సేవ్ చేసుంటాడు. కానీ తను లేచాక, వివి నువ్వే సేవ్ చేసావని చెప్పు, ఎందుకంటే బాత్రూంలో తను డ్రెస్ లేకుండా ఉంది, తనకి ఆ విషయం తెలిస్తే బాధపడుతుందని చెప్పుంటాడు. ఆ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు వివికి కాల్ చేసి మన హీరోయిన్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తాడు. అది చాలా షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక మీటింగ్కి వెళ్తుంటే తనకి వామిటింగ్ వస్తుంది. హీరో తనని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు బెటర్గా ఫీల్ అవుతున్నావు కదా అని అడుగుతాడు. తను, నేను ఇప్పుడు బాగానే ఉన్నానని చెప్తుంది. అప్పుడు అక్కడికి ఒక పాప ఫ్లవర్స్ అమ్ముతూ వస్తుంది. హీరోయిన్ ఆ పాపను చూసి చాలా సంతోషపడుతుంది. హీరో కూడా ఆ పాప దగ్గర ఫ్లవర్స్ తీసుకుంటాడు. నీకు పిల్లలంటే ఇష్టమా అని అడుగుతాడు. అవును అని చెప్తుంది. నీకు ఇష్టమా అని తను అడుగుతుంది. లేదు, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మనం వాళ్ళ మీద అంత ప్రేమ చూపించి పెంచిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు, అందుకే నాకు ఇష్టం లేదు అన్నట్టుగా చెప్తాడు. తనకి చాలా కోపం వచ్చేస్తుంది. అవునా సరే, ఒక అమ్మాయి నీ డోర్ దగ్గరకు వచ్చి నేను నీ బిడ్డకు తల్లిని కాబోతున్నానని చెప్తే నువ్వేం చేస్తావని అడుగుతుంది. అయినా ఒక స్ట్రేంజర్ నా బిడ్డకు తల్లెలా అవుతుంది, అయినా నేనేం అలాంటి వాడిని కాదులే అని హీరో అంటాడు. తనకి కోపం వచ్చి ఆ బొకేని హీరోకి ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఒక ట్రక్ రావడం చూసి హీరో తనని సేవ్ చేస్తాడు. కానీ హీరోకి దెబ్బ తగులుతుంది. తను హీరోని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ప్లీజ్ కళ్ళు మూసుకోవద్దు, నేను నీతోనే ఉన్నానని అరుస్తూ ఉంటుంది. హీరోని లోపలికి తీసుకెళ్తారు. తను బయట నిలబడి ప్లీజ్ గాడ్ అతనికి ఏం కాకూడదు అని తనని తానే బ్లేమ్ చేసుకుంటూ ఉంటుంది. డాక్టర్స్ బయటికి రాగానే తను హీరో గురించి అడుగుతుంది. మేమేం చెప్పలేం, మీరు మెంటలీ అన్నింటికీ ప్రిపేర్గా ఉండాలని అంటారు, బ్రతికే ఛాన్సెస్ కూడా తక్కువ అని చెప్తారు. అది విని తను చాలా ఏడుస్తూ ఉంటుంది. తను కళ్ళు తిరిగి పడిపోతుంది. నెక్స్ట్ సీన్లో తను బెడ్ మీద ఉంటుంది. కళ్ళు తెరిచాక నేను ఇక్కడికి ఎలా వచ్చానని అనుకుంటుంది. హీరో గుర్తొచ్చి అక్కడి నుండి బయటికి వెళ్తుంది. తను ఎమర్జెన్సీ ముందుకొచ్చి నిలబడుతుంది. సిస్టర్ ఒక డెడ్ బాడీని బయటికి తీసుకొస్తుంది. ఆ బాడీ కొంచెం హీరోలాగే ఉంటుంది, అంటే ఆ బ్రేస్లెట్ అవన్నీ అన్నమాట. తను చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా నా వల్లే జరిగింది, ప్లీజ్ నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉంటుంది.
వెనక నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎవరా అని చూస్తే హీరోనే తనని పిలుచుంటాడు. తను హీరోని చూసి నమ్మలేకపోతుంది. ఒక డౌట్ తోనే దగ్గరికి వెళ్తుంది. స్లిప్ అయి పడిపోబోతుంటే హీరో తనని పట్టుకుంటాడు. తను హీరో ఫేస్ ని టచ్ చేసి చూస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని హీరో అరుస్తాడు. అరుస్తున్నాడంటే హీరోనే అని హీరోని హక్ చేసుకుంటుంది. హీరోకి అమ్మాయిలు ఇలా దగ్గరకు వస్తే అస్సలు నచ్చదు కదా, కానీ తను హక్ చేసుకుంటే హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయ్యో నేనేంటి బాస్కి ఇంత క్లోజ్గా ఉన్నానని తనే దూరంగా వచ్చేస్తుంది. హీరో తనని కోపంగా చూస్తూ ఉంటాడు. ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నారని అడుగుతుంది. ఏం లేదు, ఇంతకు ముందు నువ్వు నా కోసం చాలా ఏడుస్తున్నావు, ఎందుకు, నేను నీకు చాలా ఇంపార్టెంట్ పర్సనా అని అడుగుతాడు. తను ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక తను హీరోని అడుగుతుంది. ఫస్ట్ మీరు నాకు ఆన్సర్ చెప్పండి, మీకు పిల్లలంటే ఎందుకు ఇష్టం లేదని అడుగుతుంది. ఆ టైంలో నేనేమంత ఎక్కువగా ఆలోచించలేదు, నాకు తోచింది చెప్పానంతే అని హీరో అంటాడు. సరే నేను కూడా మీకు ఆన్సర్ చెప్తాను, మీరు నాకు అన్నం పెట్టేవాళ్ళు, నాకు ఇంపార్టెంట్ కాకుండా ఎలా ఉంటారని. అదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించండి, మీరు ఇంత పెద్ద యాక్సిడెంట్ నుండి బయటపడినందుకు దేవుడికే థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఫ్రెండ్ ఉంటాడు కదా, తను హాస్పిటల్లో ఉందని తెలిసి చూడ్డానికి వస్తాడు. నీకు నా మీద కోపం కదా, మళ్ళీ నన్ను చూడ్డానికి వచ్చావేంటి అని అడుగుతుంది. మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, నువ్వు ఒక ప్రాబ్లంలో ఉన్నావంటే నిన్ను అలాగే వదిలేస్తానా ఏంటి అని అంటాడు. అంతేకాదు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, నువ్వు నీ హెల్త్ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు, అందుకే నేను వచ్చాను నిన్ను చూసుకోవడానికి, ఎంత వీక్గా ఉన్నావో చూడు అని అంటాడు. నువ్వు అసలు ఎంత మంచి ఫ్రెండ్వో, నన్ను ఎంత బాగా చూసుకుంటావో అని హీరోయిన్ అంటుంది. నేను వివికి కూడా ఇన్ఫార్మ్ చేశాను, తను నీకోసం సూప్ తెస్తుందని చెప్తాడు. నువ్వు తనకెందుకు చెప్పావు, తను మనతో ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుంది కదా అని హీరోయిన్ అంటుంది. అలాంటిదేం లేదులే అని చెప్తాడు. వివి కూడా అక్కడికి వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇదే హీరోయిన్కి యాక్సిడెంట్ అయ్యేలా చేసి ఉంటుంది. ఇదే ఒక కార్ మాట్లాడి యాక్సిడెంట్ని చేయించుంటుంది. అది లోపలికి వెళ్ళి తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు ఎలా ఉంది, యాక్సిడెంట్ అయిందంట కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది. అయినా నాతో ఫ్రెండ్షిప్ని కట్ చేసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావని హీరోయిన్ అడుగుతుంది. అలా మాట్లాడొద్దు ప్లీజ్, ఆ రోజు ఏదో కోపంలో అలా చేశానంతే, అయినా నీ ప్రాణాలు కూడా నేనే కాపాడాను కదా అని చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది. హీరోయిన్ కూడా దాని మాటలు నమ్మేసి ఇది ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టుంది, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావని తెలిసింది, నీ బిడ్డకు తండ్రి ఎవరు అని అడుగుతుంది. వాళ్ళ ఫాదర్ గురించి మాత్రం అడగద్దు, నేను నా బిడ్డను ఒక్కదాన్నే పెంచాలనుకుంటున్నాను అని చెప్తుంది. అలా ఎలా చేస్తావు నువ్వు, ఒక బేబీని పెంచడం అంటే మాటలు కాదు, నీ వల్ల కాదు, నువ్వు అబార్షన్ చేసుకో అని చెప్పి తనని ఒప్పించడానికి ట్రై చేస్తుంది. కానీ తనేమో అసలు ఒప్పుకోవడం లేదు. నేను ఒక స్ట్రాంగ్ మమ్మీ లాగా ఉంటాను అని చెప్తుంది. సరే నువ్వు ఏది డిసైడ్ చేసుకుంటే అది నాకు ఓకే, నీ డెసిషన్కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, నీ డెసిషన్కి నేను కూడా సపోర్ట్గా ఉంటాను అని చెప్తుంది. నీ బిడ్డకు నేను కూడా ఒక తల్లిలాగా ఉంటాను అని చెప్తుంది. మీలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం నా అదృష్టం అని చెప్పి తను దాన్ని హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో తను హీరో కోసం ఫుడ్ తీసుకెళ్తుంది. అసలు తను హీరోని మర్చిపోయి ఉంటుంది. నువ్వు నీ ఫ్రెండ్ వచ్చాడని నన్ను మర్చిపోయావా అని హీరో చాలా కోపంగా ఉంటాడు. ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నారు, హాస్పిటల్ వాళ్ళు నన్ను లోపలికి రానివ్వలేదు మీ హ్యాండ్సమ్ ఫేస్ని చూడ్డానికి, అందుకే రాలేకపోయాను అని చెప్తుంది. తను ఫుడ్ మొత్తం తనకు నచ్చినవే తీసుకొని వచ్చి ఉంటుంది. ఇవన్నీ నాకు అసలు ఇష్టం లేదు అని హీరో అంటాడు. నాకు తెలుసు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఏం తినాలో తినకూడదో, నా ఫ్రెండ్ ఒకసారి ఇలాగే అడ్మిట్ అయ్యాడు, అప్పుడు నేర్చుకున్నాను అని చెప్తుంది. ఎవరు, నీ బాయ్ ఫ్రెండా అని హీరో అడుగుతాడు. బాయ్ ఫ్రెండా, అతను నా బాయ్ ఫ్రెండ్ కాదు, చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాం, అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. హీరో షాక్ లో చూస్తూ ఉంటాడు. హీరో రాత్రంతా అదే ఆలోచిస్తూ ఉంటాడు, తన బాయ్ ఫ్రెండ్ ఎవరై ఉంటారా అని. తన దగ్గరకు వెళ్ళి తనకి బెడ్షీట్ కప్పుతాడు, బాగా అట్రాక్ట్ అవుతాడు. తనని కిస్ చేయబోతుంటే తను లేస్తుంది. ఇంకా హీరోని చూసి తను కూడా హీరోని కిస్ చేస్తుంది. ఆ తర్వాత అయ్యో నేను ఇలా చేస్తున్నానేంటి అని బయటికి వెళ్ళిపోతుంది. తను బయటికి వెళ్ళాక అతను నీ బాస్, అతనికి రిలేషన్షిప్ అంటే అస్సలు ఇష్టం లేదు, అతనికి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో పక్క హీరో కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. నేను షూటింగ్కి ఎందుకు అంతగా అట్రాక్ట్ అవుతున్నానని హీరోకి గుర్తొస్తుంది. ఆ రోజు నైట్ స్పెండ్ చేసి ఉంటాడు కదా, ఆ అమ్మాయి దగ్గర వచ్చిన అదే పర్ఫ్యూమ్ స్మెల్ హీరోయిన్ దగ్గర కూడా వస్తూ ఉంటుంది. హీరో చాలా షాక్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నారు. హీరో డిశ్చార్జ్ అవుతూ ఉంటాడు. హీరోయినే హీరోని రెడీ చేసి ఉంటుంది. అక్కడికి లూ వస్తాడు.
ఫస్ట్ హీరో డ్రెస్ బాగుందని చాలా పొగుడుతూ ఉంటాడు. లాస్ట్లో ఈ డ్రెస్లో నువ్వు ఓల్డ్ మ్యాన్ లాగా ఉన్నావని అనేస్తాడు. అంటే హీరోని టీజ్ చేస్తూ ఉంటాడు. తను చెప్తుంది అలా ఏం కాదు, ఈ డ్రెస్లో మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారని చెప్తుంది. తను హీరోని ఫోటో తీస్తుంటే లూ తన ఫోన్ తీసుకొని నువ్వింకా ఈ పగిలిన ఫోనే యూజ్ చేస్తున్నావా అని అడుగుతాడు. నేను నీకోసం కొత్త ఫోన్ కొంటాను, నువ్వు నా ఫ్రెండ్ కదా అని చెప్పి తన చేయి పట్టుకుంటాడు. హీరో ఆగు, తను నా పిఏ, తన ఫోన్ పగిలిందని నాకు కూడా తెలుసు, నేను తన కోసం కొత్త ఫోన్ కొన్నానని చెప్పి తనకి ఫోన్ గిఫ్ట్గా ఇస్తాడు. కంపెనీలో అందరికీ యాన్యువల్ డేకి గిఫ్ట్స్ ఇస్తాను, నీకు కొంచెం ముందుగా ఇచ్చాను అంతే అని చెప్తాడు. లూ హీరోని పక్కకు తీసుకెళ్లి అలాగైతే నువ్వు నన్ను కూడా నీ కంపెనీలో జాబ్లో పెట్టుకో అని అంటాడు. అసిస్టెంట్ హీరోతో చెప్తాడు, బాస్ మన కంపెనీలో ఆల్మోస్ట్ 2000 ఎంప్లాయీస్ ఉన్నారు, అందరి కోసం మనం గిఫ్ట్ కొనలేమని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో వచ్చాడని తెలిసి వివి హీరోని హక్ చేసుకుంటుంది. హీరో దాన్ని దూరంగా తోస్తాడు. నేను నీతో ముందే చెప్పాను కదా ఇలా చెయ్యొద్దని. వివి అంటుంది, మనమిద్దరం నైట్ కూడా స్పెండ్ చేశాం, నేను నిన్ను టచ్ చేస్తే తప్పేంటి అని అడుగుతుంది. అందుకోసం నేను రీపే చేయాలనుకున్నాను, కానీ నువ్వే కదా ఈ ఆప్షన్ని చూస్ చేసుకున్నావని అంటాడు. వివి అడుగుతుంది, నీకు షూటింగ్ అంటే ఇష్టమా అని. చూడు, ఇంకోసారి నువ్వు తన పేరు ఎత్తావంటే నువ్వు ఈ ఇంట్లోనే ఉండలేవని చెప్పి హీరో దానికి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. షూటింగ్ నిన్ను అంత ఈజీగా వదలనని వివి అనుకుంటుంది. హీరో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ బ్లాజర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావని అసిస్టెంట్ని అడుగుతాడు. అది షూటింగ్ హీరో కోసం కొన్న బ్లాజర్ అనమాట. అసిస్టెంట్ చెప్తాడు, బాస్ షూటింగే చెప్పింది ఈ బ్లాజర్ మీరు వేసుకునేంత కాస్ట్లీ కాదని, పడేయమని చెప్పిందని చెప్తాడు. ఇంకోసారి ఈ బ్లాజర్ని ముట్టుకున్నావే అనుకో, నీ సంగతి చెప్తాను, వెళ్ళి ఆ బ్లాజర్ని ఆఫీస్లో పెట్టు అని హీరో అంటాడు. ఏదో నడుస్తోంది అని అసిస్టెంట్కి కూడా డౌట్ వస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఆఫీస్కి వెళ్ళగానే హీరోయిన్ మిస్టర్ లూతో కలిసి బయటకు వెళ్ళిందని తెలిసి హీరోకి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ లూ అక్కడికి రాగానే హీరో అతన్ని చూసి బాగా తిట్టడం స్టార్ట్ చేస్తాడు. నీకు పని పాట ఏం లేదా, ఎప్పుడు చూసినా నా ఆఫీస్కే వస్తున్నావేంటి అని అడుగుతాడు. ఎందుకు నువ్వు సూచింగ్ని కూడా తీసుకెళ్తున్నావని అరుస్తాడు. నీ కోట్ అస్సలు బాలేదని హీరో అంటాడు. అక్కడున్న నీ కోట్ కూడా బాలేదని లూ అంటాడు. వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళిద్దరికి సూచింగే ఆ కోట్ని కూడా కొనిచ్చుంటుంది. హీరో లూని అక్కడి నుండి పంపించేస్తాడు. హీరో ముందున్న ఫైల్స్ని చూస్తుంటే బై మిస్టేక్ అందులో హీరోయిన్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఉంటుంది. అది చూసి హీరో చాలా షాక్ అవుతాడు. అక్కడికి తను వస్తుంది. బాస్ మీరు ఇందులో సైన్ చేశారా అని అడుగుతుంది. హీరో ఆ ఫైల్ చూపించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడుగుతాడు. బాస్ బై మిస్టేక్ వచ్చేసినట్టుంది, ఇది నా పర్సనల్ మ్యాటర్, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని తను అంటుంది. హీరో తన క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. నీలాంటి క్యారెక్టర్లెస్ పర్సన్ నాకు అవసరం లేదు, నువ్వు స్వయంగా చెప్పావు కదా నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరని, మరి ఈ ప్రెగ్నెన్సీ ఎలా అని అడుగుతాడు. తనకి చాలా కోపం వస్తుంది, కానీ తను నార్మల్గా మీకు నా గురించి తెలీదని ఆన్సర్ చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది. హీరో ఆపుతాడు. ఆ అబ్బాయి ఎవరు, నీ ఫ్రెండా లేక నా వెనకాల నువ్వు మిస్టర్ లూతో రిలేషన్షిప్లో ఉన్నావా అని అడుగుతాడు. తను హీరోని చంప మీదే కొడుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఊహించుకోవడం ఆపండి అని అంటుంది. మీకు నేను ఇక్కడ జాబ్ చేయడం ఇష్టం లేదు కదా, ఓకే నేను రిజైన్ చేస్తున్నానని చెప్తుంది. సరే అయితే ఆ అబ్బాయి కోసం జాబ్ వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నావు కదా, సరే నీ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళు అని అంటాడు. షూచింగ్ చాలా బాధపడుతూ తన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని అక్కడి నుండి వెళ్తుంది. ఇదంతా చూసి ఫ్యామిలీ చాలా సంతోషంగా వివికి కాల్ చేసి చెప్తుంది. అది కూడా చాలా సంతోషపడుతుంది. అంతేకాదు అది హీరోయిన్ ప్రెగ్నెన్సీని కూడా క్లియర్ చేయాలనుకుంటుంది. డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఈ టైంలో నువ్వు జాబ్కి వెళ్తావు కదా, వెళ్ళలేదా అని అడుగుతుంది. లేదు మా బాస్ నన్ను ఫైర్ చేశారని చెప్తుంది. అతను నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ని చూసి నా క్యారెక్టర్ గురించి మాట్లాడాడు, అందుకే జాబ్ వదిలి వచ్చేసానని చెప్తుంది. ఏం పర్వాలేదు వదిలేసే, నిన్ను చూసుకోవడానికి మేమున్నాం కదా అని తను అంటుంది. తను ఏవేవో ట్యాబ్లెట్స్ని తీసుకొచ్చి ఉంటుంది. ఇది బేబీకి చాలా మంచిదని చెప్తుంది. యాక్చువల్గా ఆ ట్యాబ్లెట్స్ వచ్చి మిస్క్యారేజ్కి అనమాట. వివి చాలా మంచిదని, నా మీద ఇంత కేరింగ్ తీసుకుంటోంది అని ఆ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తున్నారు. చాలా డిస్టర్బ్డ్గా ఉంటాడు. లూని కలిసి డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. నువ్వే కదా తనని ఫైర్ చేసావు, మరి ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావని అడుగుతాడు. నేను తనకి జాబ్ ఇస్తాను, పాపం ఇప్పుడు ప్రెగ్నెంట్గా కూడా ఉంది కదా,
తనకి జాబ్ చాలా అవసరం ఉంటుందని అంటాడు. హీరో కోప్పడతాడు. నువ్వు తనని లైక్ చేస్తున్నావా అని లూ అడుగుతాడు. హీరో ఏం ఆన్సర్ చెప్పడు. వివి ఇంకా హీరోయిన్ దగ్గరే ఉంటుంది. సడన్గా ఫ్యామిలీ తనకి కాల్ చేసి బాస్ చాలా ఎక్కువగా డ్రింక్స్ తాగారు, నువ్వు వచ్చి తీసుకెళ్ళు అని చెప్తుంది. అది వెంటనే అక్కడ నుండి వెళ్తుంది. ఆ లొకేషన్లోకి రాగానే హీరో కనిపించకపోయేసరికి మళ్ళీ ఫ్యామిలీకి కాల్ చేస్తుంది. మిస్టర్ లూ బాస్ని షూటింగ్ వల్ల ఇంటికి తీసుకెళ్లారు, బాస్ తన దగ్గరికి వెళ్ళాలని చెప్పారంట అని చెప్తుంది. ఇది చాలా భయపడిపోతుంది, ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని. వెంటనే షూటింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకో పక్క హీరో హీరోయిన్ని చూడగానే హక్ చేసుకుంటాడు. నేను ఒక్కసారి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా అని ఫీల్ అవుతూ ఉంటాడు. మీరు ఇంత ఎక్కువగా డ్రింక్స్ ఎందుకు తాగారు, నన్ను వదలండి అని అంటుంది. మిస్టర్ లూని కూడా అరుస్తుంది, అందరినీ ఇలా మా ఇంటికి తీసుకొచ్చేస్తారా అని. అంటే నువ్వు ఇంకా వాడిని రిజెక్ట్ చేయలేదా అని హీరో అంటాడు. సూచింగ్ మాట్లాడేలోపు హీరో తనని కిస్ చేస్తాడు. నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తాడు. తను హీరోని చెంప మీదే కొడుతుంది. వివి కూడా అక్కడికి వచ్చేస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని హీరో అడుగుతాడు. హీరోయిన్కి గుర్తొస్తుంది, కాసేపటి ముందు నా బాయ్ ఫ్రెండ్ డ్రింక్స్ ఎక్కువగా తాగాడు, పికప్ చేసుకోవాలని చెప్పావు కదా, ఇతనే నీ బాయ్ ఫ్రెండా అని అడుగుతుంది. వివి ప్లీజ్ నేను చెప్పేది విను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా వినడానికి ఏం లేదని చెప్పి హీరోయిన్ అక్కడ నుండి రూమ్లోకి వెళ్తుంటే కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరో తనని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ప్లీజ్ జరిగిన దానికి నన్ను క్షమించు, నేను నిన్ను హర్ట్ చేయాలనుకోలేదని చెప్తాడు. లేదు ఇందులో నీ తప్పేం లేదని తను చెప్పాలనుకుంటుంది. ఆ సిచ్యువేషన్లో ఏం మాట్లాడలేకపోతుంది. హీరో అసిస్టెంట్ని ఆ ఇన్వెస్టిగేషన్ గురించి అడుగుతాడు. సీసీటీవీ కెమెరాస్ని చెక్ చేస్తున్నాం, ఇంకా దొరకలేదు అన్నట్టుగా చెప్తాడు. సూచింగ్ వివి ఇద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్, అనాథాశ్రమంలో పెరిగారు. ఒకసారి గ్యాస్ లీక్ అయినప్పుడు వివినే సూచింగ్ ప్రాణాలు కూడా కాపాడిందని చెప్తాడు. అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్ వస్తాడు. నువ్వే కదా సూచింగ్ వాళ్ళ బాస్ అని అడుగుతాడు. అవును అని హీరో చెప్తాడు. డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ ఫ్యామిలీ మెంబర్ ఎవరని అడుగుతారు. ఇద్దరు ముందుకొస్తారు. తను ఇప్పుడు బానే ఉందని చెప్తారు. తన కడుపులో బిడ్డ ఎలా ఉందని హీరో అడుగుతాడు. తను అసలు ప్రెగ్నెంటే కాదని చెప్తారు. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తున్నారు, రిపోర్ట్స్ చేంజ్ అవ్వడం వల్ల తను ప్రెగ్నెంట్ అని అనుకొని ఉంటుంది. డాక్టర్ హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు బ్లడ్ యాక్టివిటీ మెడిసిన్ ఏమైనా వేసుకున్నావా అని అడుగుతారు. లేదు అని చెప్తుంది. కానీ నా ఫ్రెండ్ ఏదో టాబ్లెట్ ఇచ్చింది, అది వేసుకున్నానని చెప్తుంది. హీరో ఆ మెడిసిన్ని డాక్టర్కి ఇస్తాడు. ఇది అబార్షన్ పిల్స్ అని చెప్పగానే లేదు డాక్టర్, మీరు తప్పుగా అర్థం చేసుకొని ఉంటారని హీరోయిన్ అంటుంది. కానీ నిజాన్ని దాచలేం కదా. పాపం తను చాలా ఫీల్ అవుతుంది. తను హీరోని అక్కడి నుండి వెళ్ళమంటుంది. నువ్వు హాస్పిటల్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే నిన్ను వదిలి ఎలా వెళ్తానని హీరో అంటాడు. నీకోసం ఇంట్లో నీ గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళు అని అంటుంది. హీరో వినడమే లేదు, తనతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. ఒకేసారి ఇద్దరిని మెయింటైన్ చేస్తావా అని అరుస్తుంది. ఇదంతా హీరోయిన్ ఫ్రెండ్ బయట నుంచి వింటూ ఉంటాడు. బాగా కోపం వచ్చి సడన్గా లోపలికి వచ్చేస్తాడు. హీరోతో గొడవ పడతాడు. తను నిన్నే లైక్ చేస్తోంది, తన ప్రెగ్నెన్సీకి కారణం కూడా నువ్వే కదా అని అడుగుతాడు. అంటే ఆ బిడ్డ నా బిడ్డ, ఆ రోజు హోటల్లో వివికి బదులుగా నువ్వు నాతో ఉన్నావా, ప్లీజ్ నిజం చెప్పు అని హీరో అడుగుతాడు. ఈ టాపిక్ గురించి మాట్లాడి ఏం యూస్ లేదు, నువ్వు ఆల్రెడీ వివి బాయ్ ఫ్రెండ్, తనతో కలిసి ఉంటున్నావు కదా అని అంటుంది. లేదు, తనతో నాకు ఎటువంటి సంబంధం లేదు, తను నా ఇంట్లో ఉంది అంతే. ఆ రోజు నువ్వు ఆ రూమ్లో ఒక పేపర్ని వదిలేసి వెళ్ళావు కదా, నేను ఆ పేపర్ వివిది అనుకొని తనే నాతో నైట్ స్పెండ్ చేసింది అని అనుకున్నాను. అందుకే తన దగ్గరికి వెళ్ళి తన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనుకున్నాను. తను కూడా నో చెప్పలేదని చెప్తాడు. అందుకే తను నా ఇంట్లో ఉంటాననే ఆప్షన్ని కూడా చూస్ చేసుకుంది, అంతకు మించి ఏం లేదని హీరో చెప్తాడు. తను చాలా షాక్ అవుతుంది. నిజంగానా, ఒకసారి వివి నా ప్రాణాలు కాపాడింది, ఇప్పుడు నాకు ఎలా ద్రోహం చేసిందని అనుకుంటుంది. ఆ రోజు నీ ప్రాణాలు కాపాడింది వివి కాదు, నేనే నీ ప్రాణాలు కాపాడాను అని చెప్తాడు. అది విని షూచింగ్ చాలా షాక్ అవుతుంది. ప్రజెంట్లో హీరో కూడా ఫీల్ అవుతాడు, తనని బట్టలు లేకుండా చూశాడని తెలిసి. నువ్వు నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచావని హీరోయిన్ ఫ్రెండ్ అడుగుతుంది. తను హీరోతో మనమిద్దరం బిజినెస్ ట్రిప్ కోసం వెళ్ళాం కదా, అదొక యాక్సిడెంట్ అని మీకు అనిపిస్తోందా అని అడుగుతుంది. ఇదంతా ఎవరో ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తోంది అని చెప్తుంది. హీరో కూడా విషయం మొత్తం అర్థమవుతుంది. వివికి బుద్ధి చెప్పాలనుకుంటారు.
మీరు నాతో యాక్టింగ్ చేయాల్సి ఉంటుందని తను అంటుంది. హీరో కూడా సరే అని ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్లో వివి తన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఇంట్లో నుండి వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావని హీరో అడుగుతాడు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. షూ చింగ్ వేరే ఎవరితోనో ప్రెగ్నెంట్గా ఉంది. ఈ విషయం నీకు ముందే తెలుసు కదా, తెలిసినా కూడా నువ్వు నిజం ఎందుకు చెప్పలేదు? ఇది ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. షూ చింగ్ని నువ్వు లైక్ చేస్తున్నావు, నేను నిన్ను డిస్టర్బ్ చేయకూడదని చెప్పలేదు అని చెప్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా అంతా మర్చిపోదాం, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, ఇల్లు వదిలి వెళ్ళొద్దు అని అంటాడు. ఆ మాటకు అది చాలా సంతోషంగా హీరోని హగ్ చేసుకుంటుంది. నేను అంతా మర్చిపోవడానికి రెడీగా ఉన్నాను అని అంటుంది. మనం మ్యారేజ్ చేసుకుందాం, అంతేకాదు ఆఫీస్లో అందరికీ నిన్ను పరిచయం చేస్తానని చెప్తాడు. నువ్వు ఆఫీస్కి రా, రోజు నిన్ను ఆఫీస్లో చూడాలనుకుంటున్నాను అని చెప్తాడు. నేను షూచింగ్ని మళ్ళీ హైర్ చేశాను కొన్ని రీజన్స్ వల్ల అని చెప్తాడు. అది ఇంకా హీరోని పిచ్చిగా నమ్మేసింది. నేను కంపెనీకి వెళ్ళి నీకోసం అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఆఫీస్కి రాగానే హీరోయిన్ కూడా వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా మనం దూరంగా ఉండాలి అని అడుగుతాడు. అదంతా నీ యాక్టింగ్ మీద డిపెండ్ అవుతుంది అని తను అంటుంది. తను హీరోని ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. బయట స్టాఫ్ మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ గురించే. అదంతా హీరోకి వినిపించి వెంటనే ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. తనని తిడుతున్నట్టు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ప్లీజ్ బాస్, నేను చెప్పేది వినండి అని తను ఒక పక్క రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ హీరో అయితే తన మాటలు అస్సలు వినడం లేదు, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. తనకి హీరో మీద చాలా కోపం వస్తుంది. తను బయటకు వచ్చేస్తుంది. ఆ స్టాఫ్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. హీరో తనకి మెసేజ్ చేస్తాడు. నీ ముందు అంత గట్టిగా మాట్లాడినందుకు సారీ, నైట్ నిన్ను డిన్నర్కి తీసుకెళ్తాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి డిన్నర్కి వెళ్తారు. హీరో తనకి సారీ చెప్తాడు. నేను నీ మీద చాలా గట్టిగా అరిచాను కదా, అందుకు సారీ అని చెప్తాడు. నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే లైఫ్ పార్ట్నర్ అంటే ఏంటో నాకు అర్థమైంది. ఆ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఈ ప్రపంచమే నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టు చాలా బాధపడ్డాను అని చెప్తాడు. ఆ బిడ్డ నా బిడ్డ కాకపోయినా కూడా నేను నిన్ను యాక్సెప్ట్ చేసేవాడిని, ఇంకా ముందుగా ఎందుకు రాలేదా అని కోప్పడేవాడిని, నీ పాస్ట్లోకి నేను ఇంకా ముందుగా ఎందుకు రాలేదా అని అనుకునేవాడిని అని చెప్తాడు. నెక్స్ట్ తనకి ఒక నెక్లెస్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ లాగా ఉందే అని అంటుంది. అవును, నీకోసం చాలా రోజుల క్రితమే కొన్నాను, కానీ ఈ నెక్లెస్ని వివి చూసేసింది, అందుకే ఫేక్గా ఇంకొక నెక్లెస్ని కూడా రెడీ చేయించాను అని చెప్తాడు. నెక్స్ట్ ఆఫీస్లో చూపిస్తున్నారు. హీరో ఫ్యామిలీని పిలుచుంటాడు. అది రాగానే నిన్ను ఫైర్ చేస్తున్నాను అని చెప్తాడు. బాస్, నేనేం చేశాను, నన్ను జాబ్లో నుంచి ఎందుకు తీసేస్తున్నారు అని అడుగుతుంది. నువ్వేం చేసావో నీకు తెలీదా, నువ్వు వివితో కలిసి ఏమేం చేసావో అవన్నీ నాకు తెలుసు అని చెప్తాడు. కానీ బాస్ అని అంటుంది. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా ఏంటి అని అడుగుతాడు. అది ఇంకా నోరు మూసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్కి వివి ఫ్యామిలీతో మాట్లాడుతున్న సీసీటీవీ ఫుటేజ్ దొరుకుంటుంది. ఆ వీడియోని హీరోకి ఇస్తుంది. ఈ ఎవిడెన్స్తో మనం వివిని పోలీసులకు పట్టించవచ్చు కదా అని అంటుంది. లేదు, అలా చేయలేం, ఇది చాలా చిన్న ఎవిడెన్స్, తనకి శిక్ష అంత పెద్దగా పడదు అని చెప్తాడు. నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది అని హీరో అంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో వివిని కలవడానికి వెళ్తాడు. మీరు ఫ్యామిలీని జాబ్లో నుంచి తీసేశారంట కదా అని అడుగుతుంది. అవును, నీకోసం ఆఫీస్ రెడీ చేయమని చెప్పాను, కానీ ఇంతవరకు రెడీ చేయలేదు. నీ విషయంలో ఇంత నెగ్లెక్ట్గా ఉంటే నేను తనని జాబ్లో ఎలా ఉంచుకుంటాను, అందుకే తీసేశాను అని చెప్తాడు. లేదు, నేనే తనకి కొంచెం లేట్గా చేయమని చెప్పాను, అయినా ఆఫీస్లో తను తప్ప నాకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు అని అంటుంది. నువ్వు అలా బాధపడకు, నీకు అంత బాధగా ఉంటే నేను ఫ్యామిలీని మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకుంటానులే అని హీరో అంటాడు. నీకు ఇంకొక విషయం చెప్పాలి, మన సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా, అందులో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను నా ఫేస్ని రివీల్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు నా ఫియాన్సీ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్తాడు. అదైతే ఇంకా చాలా సంతోషపడిపోతుంది. హీరో అక్కడ నుండి వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ లైవ్ కూడా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లోనే ఈ వివి వెళ్ళి లైవ్లో తన ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటుంది. నెక్స్ట్ ఇంకా అక్కడికి హీరో వస్తాడు. అందరూ మీ ఫోన్స్లో లైవ్ స్క్రీనింగ్ని ఆన్ చేసుకోండి, మీరు ఈ ఫేస్ని బాగా గుర్తుపెట్టుకోవాలి కదా అని అంటాడు.
నేను ఇప్పుడు నా పక్కన కూర్చున్న అమ్మాయి గురించి చెప్తాను. తనకు అసలు ఏ బాధ లేదు. తన ముందు చిన్న పిల్లలున్నా సరే, తన 10 ఏళ్ల ఫ్రెండ్ ఉన్నా సరే, 10 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ చేసిన అమ్మాయిని మోసం చేయడానికి కూడా వెనకాడదు. అంతేకాదు ఆ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యేలా కూడా చేస్తుందని చెప్తాడు. అది షాక్లో చూస్తూ ఉంటుంది. అది హీరోని అడుగుతుంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని. అంతలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. అంటే మీరందరూ కలిసి ఇలా చేస్తున్నారనమాట, నన్ను ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారా అని అడుగుతుంది. అయినా ఇవన్నీ నేనే చేశానని మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. వెంటనే హీరోయిన్ తన దగ్గర ఉన్న ఆ వీడియో క్లిప్ని చూపిస్తుంది. హీరో చెప్తాడు, ఈ అమ్మాయి గురించి బయట పెట్టడానికే నేను నా ఫియాన్సీతో కలిసి ఇలా యాక్టింగ్ చేశాను అని చెప్తాడు. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, తనే నా ఫియాన్సీ షూచింగ్, నాకు కాబోయే వైఫ్ అని చెప్తాడు. నాకు దక్కని సంతోషం ఇంకెవరికి దక్కకూడదని అది హీరోయిన్ని అటాక్ చేయడానికి వెళ్తుంది. హీరో మధ్యలోకి వస్తాడు. హీరో చేతికి గాయమవుతుంది. నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? అది వేరే ఎవరితోనో ప్రెగ్నెంట్గా ఉంది కదా, అలాంటి దాన్ని ఎలా ఫియాన్సీ అని చెప్పుకు తిరుగుతున్నావని అడుగుతుంది. ఫస్ట్ నీకు తను ప్రెగ్నెంటా కాదా అనే తెలీదు, అయినా నువ్వు తనకి అబార్షన్ అవ్వడానికి పిల్స్ కూడా ఇచ్చావు కదా అని హీరో అంటాడు. ఆ రోజు నైట్ నాతో స్పెండ్ చేసింది సూచింగ్, కానీ నువ్వేం చెప్పావు, నువ్వే నాతో ఉన్నావని అబద్ధం చెప్పావని హీరో అంటాడు. అంటే హీరోకి నిజం మొత్తం తెలిసిపోయింది కదా, అప్పుడు కూడా అది రియలైజ్ అవ్వలేదన్నమాట. నవ్వుతూ ఉంటుంది. నువ్వు నా విషయంలో నాకు ఇంత ద్రోహం ఎందుకు చేస్తున్నావని హీరోయిన్ అడుగుతుంది. నీకు గుర్తుందా లేదా, ఒకసారి నాకు జాబ్ వచ్చినప్పుడు మీకోసం గిఫ్ట్స్ కొంటాను అని చెప్పాను, అప్పుడు నువ్వేమన్నావు, నీకు జాబ్ వచ్చింది సరే కానీ తక్కువ శాలరీ, నువ్వు నీ శాలరీని సేవింగ్స్గా యూజ్ చేసుకో, మాకు గిఫ్ట్ ఏం కొనొద్దు అన్నావు. అంటే ఏంటి, నేను ఎప్పుడూ మీ కంటికి చాలా లోగానే కనిపిస్తున్నాను కదా అని అలా అర్థం చేసుకొని ఉంటుంది. కానీ మేము నీ మంచి కోసమే కదా అలా చేసాం, నువ్వు చాలా ఎక్కువగా చదువుకోలేదు, నీ ఫ్యూచర్లో ఆ డబ్బులు నీకు యూజ్ అవుతాయని అలా చెప్పామని చెప్తుంది. కానీ దానికేమో అర్థం కావడం లేదు. నెక్స్ట్ ఆ ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు చెప్తాడు పోలీసులకు పట్టించేద్దామని. అది ఇంకా భయపడిపోతుంది. ప్లీజ్ నన్ను పోలీసులకు పట్టించొద్దు అని చెప్పి హీరోయిన్ని రిక్వెస్ట్ చేస్తుంది. నేను నిన్ను మంచి ఫ్రెండ్గా అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఫ్రెండ్గా అనుకోలేదు, నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని హీరోయిన్ అంటుంది. అప్పుడు అది అంటుంది, నేను నీ ప్రాణాలు కూడా కాపాడాను కదా అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది. హీరోయిన్ దాని చంప పగలగొడుతుంది. నన్ను కాపాడింది నువ్వు కాదు, గూహు అనే నన్ను కాపాడారని చెప్తుంది. అది షాక్లో చూస్తూ ఉంటుంది. హీరో దాన్ని అక్కడ నుండి తీసుకెళ్ళమంటాడు. అది వెళ్లే ముందు హీరోని అడుగుతుంది, నువ్వు నాతో యాక్టింగ్ చేసినప్పుడు ఇంత కాస్ట్లీ నెక్లెస్ నాకు ఎందుకు ఇచ్చావు అని. అది కాస్ట్లీ ఏం కాదు, అది ఫేక్ నెక్లెస్, రియల్ నెక్లెస్ స్విచ్చింగ్ దగ్గర ఉంది అని హీరో చెప్తాడు. దానికి ఇంకా బాగా అర్థమైపోయింది అంతా పోయిందని, అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాన్ని అలా తీసుకెళ్తుంటే హీరోయిన్ చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. హీరోయిన్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. హీరో అక్కడికి వస్తాడు. నువ్వు ఎప్పుడు చూసినా వర్క్ చేస్తూనే ఉన్నావు, అసలు నా గురించి ఏం పట్టించుకోవా, త్వరలోనే మన ఇద్దరికి మ్యారేజ్ కూడా జరగబోతోంది కదా అని అలుగుతాడు. నేను ఎప్పుడు చెప్పాను మీకన్నా నాకు వర్కే ఇంపార్టెంట్ అని, అలా ఏం కాదు అని అంటుంది. హీరో తనని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. నువ్వు నాకు బాస్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్తాడు. నాకు వర్క్ ఉంది అని తను అంటుంది. తర్వాత ఇద్దరం కలిసి చేద్దాంలే అని హీరో అంటాడు. తనకి ప్రాపర్టీ పేపర్స్ కూడా ఇస్తాడు. అంటే నువ్వు నా బాస్గా ఉంటావా అని అడుగుతాడు. తను కూడా సరే అంటుంది. ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. టాటా బాయ్.